ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఏపీలో లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది. ఇక రాజీనామాలు చేసి అడ్డంగా బుక్ అయిన వాలంటీర్లు తర్వాత వారి పరిస్థితి ఏంటి అనేది అయితే అప్డేట్ వచ్చింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. రెంట్కి చెడిన 1,08,000 మందికి పైగా వాలంటీర్లు వైకాపా ఒత్తిళ్లతో రాజీనామా చేసిన ఫలితం చాలామంది వాలంటీర్లు అయితే కనుక స్వచ్ఛందంగాను కొంత బెదిరింపులకి మొత్తానికి రాజీనామా అయితే చేసేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పారనో ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారనో రాజీనామా చేసిన గ్రామ వార్డు వాలంటీర్ల పరిస్థితి ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఉన్న దాంతోపాటు రాబోతున్న ఆర్థిక ప్రయోజనాలను కూడా కోల్పోతున్నామని వారైతే వాపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక రాష్ట్ర వ్యాప్తంగా 1,08,000 మంది పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు. వీరిలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 6,400 మంది దాకా ఉన్నారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యల్పంగా 515 మంది ఉన్నారు. ఇంకా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా చాలామంది రాజీనామా చేశారు. ఎన్నికల్లో తమ పార్టీ తరపున ప్రచారం చేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు నేతల ఒత్తిళ్లతో వీరు వాలంటీర్గా ఉద్యోగాలను వదులుకున్నారు. వీరిలో చాలామంది ప్రచారంలో వైకాపా అభ్యర్థులకు అండగా కూడా నిలబడ్డారు. ఓటర్లకు తాయిలాల పంపిణీలో కీలకంగా వ్యవహరించారు. తీరా ఎన్నికల్లో వైసీపీ బోర్లా పడ్డం, అలాగే ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉండడంతో ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. రాజీనామా చేసిన వారికే ముఖ్యంగా అగమ్య గోచరంగా పరిస్థితి తయారైంది. తమ భవిష్యత్తు ఏంటని ప్రశ్నిద్దామన్నా వైకాపా నేతలు ముఖం చాటేస్తున్నారని వాపోతున్నారు. ఒత్తిళ్లకు తలొగ్గక కొనసాగిన వారంతా కూడా మంచి రోజులు రాబోతున్నాయని ఆశిస్తున్నారు. వాలంటీర్ల పారితోషికం రెట్టింపు చేస్తామన్న చంద్రబాబు హామీ వారిని ఊరిస్తోంది. మనం గతంలో కూడా చూసుకుంటే చంద్రబాబు నాయుడు అయితే కనుక ప్రకటన అయితే చేశారు. వాలంటీర్లను ఎవరిని కూడా ఉద్యోగం నుంచి తీసేయము, డిగ్రీ దాటి చదివిన వారికి మంచి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నట్లుగా అయితే చెప్పారు. అదేవిధంగా వాలంటీర్ల జీతం రెట్టింపు చేస్తామన్నారు. ఇక అంతేకాకుండా వాలంటీర్ల సంఖ్య అయితే తగ్గించి, అంటే బాగా చదువుకున్న వాలంటీర్లకి వేరే ఉద్యోగాలు అయితే కనుక చూపించి మిగిలిన వారికి వాలంటీర్గా అయితే కొనసాగిస్తాం, వారికి కొన్ని అదనపు బాధ్యతలు అప్పగించి జీతాన్ని రెట్టింపు చేస్తామని అయితే హామీ ఇచ్చారు. ఇప్పుడు మరి రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి అయితే అగమ్య గోచరమనే చెప్తున్నారు. ఆల్రెడీ ఇక ఉద్యోగాల్లో ఉన్న వారికి అయితే జీతాలు కూడా పడుతున్నాయి. త్వరలోనే వీరికి సంబంధించి కూటమి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.